పనిచేసేటువంటి కార్మికుడికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా పనిచేసే కార్మికులకి తేడా ఉండాలని వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పించాలని అదే విధంగా అనుభవం పెరిగే కొద్దీ జీతాన్ని కూడా పెంచాలని అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలనే ఆలోచన కూడా చాలా సార్లు మనం చేశాం. అయినప్పటికీ కూడా ఇది నిజంగానే అందుబాటులోకి రావట్లేదు. కానీ వీటన్నింటికీ తోడుగా ఈరోజు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంతో కలిపి వ్యాపార సంస్కరణల పేరిట ఎన్నో విధానాలు తీసుకొని వచ్చింది. మొదటి సంస్కరణలో వ్యాపారాన్ని సులభంగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద గతంలో నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు రెండవ దశ సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ తీసుకుంటున్నాయి అధ్యక్ష. దాంట్లో మొట్టమొదటి సవరణ ఈరోజు మంత్రి గారు ప్రతిపాదించారు. రోజువారీ గరిష్ట పని సమయాన్ని ఇంతకుముందు 8 గంటలు మాత్రమే పని చేయించాలనే నిబంధనని 10 గంటల వరకు కూడా పొడిగించవచ్చు అని సవరణ చేశారు. అలాగే వారానికి 48 గంటలు యథావిధిగా కొనసాగుతుంది అన్నారు. ఇక రెండవ సవరణ 30 నిమిషాల విరామంతో అంటే ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ గా 6 గంటలు పని చేయించవచ్చు అనే సవరణ కూడా ఇక్కడ ప్రతిపాదించారు. అన్నింటికంటే ముఖ్యమైన ప్రతిపాదన మనమందరూ కూడా ఆలోచన చేయాల్సింది మహిళల భద్రతకు సంబంధించిన రాత్రి సమయాల్లో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన సవరణ చేశారు. రాత్రి 8 గంటల నుంచి పొద్దున్న 6 గంటల మధ్యలో ఎవరైనా మహిళల దగ్గర మహిళా కార్మికుల దగ్గర పని చేయించాల్సి వస్తే తప్పనిసరిగా వాళ్ళ అనుమతి ఉండాలి. వాళ్లకు తగిన రవాణా సౌకర్యాన్ని కూడా ఎవరైతే ఉద్యోగం ఇస్తారో వాళ్ళే చూసుకోవాలి. తగినంత వెలుతురు పారిశుద్ధ్య పరిస్థితులు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. అలాగే మహిళా కార్మికుల రక్షణ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా చర్యలు తీసుకోవాలనే సడలింపు చేశారు. ఇక మూడవ దానికి వస్తే వీటన్నింటినీ కూడా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళని వేధించడం కాదు, ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనలన్నీ కూడా 20 మంది ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉంటే ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి. 20 మంది కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో వీటిలో సడలింపు కూడా ఉంటుంది అనే సవరణ బిల్లును ప్రవేశపెట్టారు ఈరోజు మంత్రి గారు. ఇది చాలా చక్కటి సవరణ. రెండు వైపులా ఒకవైపున కార్మికులకి మరొక వైపున వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇద్దరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ఈ సవరణని నేను సమర్థిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.